క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు 600 రూపాయల వరకు తగ్గింపు. డైమండ్ స్టోన్ విలువ మీద 20% వరకు తగ్గింపు. ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు. తనిష్, కర్నూల్ రోడ్, ఒంగోలు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ కొత్త చైర్మన్గా ఏ రవినాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఒంగోలులోని పి ఆనంద్ ఇండోర్ స్టేడియంను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం క్రీడా పాలసీని ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యత లభించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే తరువాత వచ్చిన ప్రభుత్వం క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేశారని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తోందని, క్రీడాకారులకు ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్, ఎటువంటి పరీక్షలు లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సిలో 421 మంది క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. అంతేకాక రాష్ట్రంలో ఫెన్సింగ్ అసోసియేషన్కు గుర్తింపు లేనందున దాన్ని త్వరలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తదనుగుణంగా కూడా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుంది. దానిలో భాగంగానే అనేక సంస్కరణలు కూడా తీసుకొని రావడం జరిగింది. ది బెస్ట్, ఒకప్పుడు ఒరిస్సా ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ లాగా ఉండేది. హర్యానా బాగా పుంజుకునేది. ఈ మధ్యకాలంలో లాస్ట్ 4 years బ్యాక్ నుంచి తమిళనాడు, కర్ణాటక కూడా వాళ్ళు కూడా ర్యాంకింగ్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్లో 2014-19లో ఒక ప్రణాళికాబద్ధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్సెంటివ్స్ స్పోర్ట్స్ పాలసీని తీసుకొని రావడం జరిగింది 2017లో. ఆ పాలసీలో ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలు ఉండాలి. అదేవిధంగా అర్బన్ ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్లో మల్టీపర్పస్ యూజేజ్గా స్పోర్ట్స్ సెంటర్స్ ఉండాలి. అకాడమీలు పెట్టడం జరిగింది. అకాడమీలు పెట్టడంతో పాటు కొన్ని ప్రైవేట్ ది బెస్ట్గా రాణిస్తున్న టెన్విక్ లాంటి సంస్థలని ఈ రాష్ట్రానికి తీసుకొని వచ్చి గాంధీవం ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి పిల్లల్ని ట్రైన్ చేసి ఒలింపిక్స్ మెడలిస్టులుగా మార్చాలనే సంకల్పంతో ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మన ఒలింపిక్స్లో పార్టిసిపేషన్ చేసిన ఎర్రా జ్యోతి కావచ్చు, ఇలాంటి చాలామంది క్రీడాకారులు తయారవడం జరిగింది. దురదృష్టవశాతం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం స్పోర్ట్స్ను ఆయన కోకటి వేళ్లతో కూడా బూట్ కాల్తో తన్ని ఆయనకి స్పోర్ట్స్ అంటే పబ్జీ గేమ్స్కే అనుకునే విధంగా ఆయన ప్రవర్తించడం. 5 సంవత్సరాల్లో స్పోర్ట్స్ పాలసీ ప్రకటించకుండా స్పోర్ట్స్ అథారిటీని రన్ చేశాడు. స్పోర్ట్స్ పాలసీయే లేదు వైసీపీ గవర్నమెంట్లో. పాలసీ లేకుండా టెన్విక్ లాంటి సమస్యను పక్క పెట్టేశాడు. గాంధీవం ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు. ఆ రోజు క్రీడా వికాస కేంద్రాలు 350 కోట్లతో శాంక్షన్ చేసిన ప్రాజెక్టును పూర్తిగా అట్టకెక్కిచ్చేశారు. 80%, 70%, 95% పూర్తయిన క్రీడా వికాస కేంద్రాలను కూడా మరో 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టుంటే అవి క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చేది. వాటిని కూడా పక్కన పెట్టేశారు. విజయనగరంలో విజ్జి లాంటి స్టేడియం 8.5 కోట్లతో కన్స్ట్రక్షన్ చేస్తే ఒక 10 లక్షలు శాంక్షన్ చేస్తే ట్రాన్స్ఫర్ వచ్చేది. ఆ ట్రాన్స్ఫర్ 5 సంవత్సరాలు ఇవ్వకుండా విజ్జి స్టేడియం ఆపేశారు. మేము వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అలా వదిలింటే ఆ లీకేజ్ స్టార్ట్ అయ్యింది. వాటిని మరమ్మతు చేసి ఇప్పుడు క్రీడాకారులకు అందుబాటులో తీసుకొని వచ్చారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ది బెస్ట్గా స్పోర్ట్స్ పాలసీ ఉండాలని స్పోర్ట్స్ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది. ఒకప్పుడు హర్యానా, ఒరిస్సా ధీటుగా ఈరోజు పాలసీని ప్రకటించి ఫస్ట్ టైం దేశ చరిత్రలో హారిజంటల్ రిజర్వేషన్ని తీసుకొని రావడం జరిగింది. అది కూడా 3%. అంటే ఏ క్రీడాకారుడైనా
మెడల్ వస్తే మెడల్ ఆధారంగానే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం వితౌట్ ఎగ్జామ్తో. దానిలో భాగంగానే మొన్న డిఎస్సి లోకేష్ గారు ప్రకటిస్తే 421 పోస్టులు మన స్పోర్ట్స్ అథారిటీకి కేటాయించడం జరిగింది. ఇక్కడే ట్రైన్ అవుతున్న ఎవరైతే శివారెడ్డి ఖోఖో ప్లేయర్ ఆ అబ్బాయి కూడా పీఈటీగా ఉద్యోగం వచ్చింది. ఈరోజు ఇన్సెంటివ్స్ కూడా లాస్ట్ గవర్నమెంట్లో బకాయిలు పెట్టిన ఇన్సెంటివ్స్ అన్నీ మేము క్లియర్ చేయాలి. ఒక సంవత్సరంలోనే 19,30,00,000 రూపాయల ఇన్సెంటివ్స్ని మేము ఈ ప్రభుత్వం ద్వారా క్లియర్ చేయడం జరిగింది. డిఆర్ఎం దగ్గర ఏదైతే ఫుట్బాల్ కోర్టు కూడా అడిగారు దాన్ని కూడా అయితే దాన్ని ఫుట్బాల్ కోర్టు ప్రస్తుతానికి గ్రావెల్ కోర్టు ఏదైతే మట్టితో ఫుట్బాల్ కోర్టు ఇస్తున్నాం దాని తర్వాత ఏదైతే ఫుల్ ఫ్లెడ్జ్ కోర్టుకి మనం నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తాం. ఈరోజు అన్నీ ఒకేసారి జరగాలంటే దీనికి సంబంధించి ఎంత చేయాలో అంత చేస్తాం. ఫెన్సింగ్ అసోసియేషన్ రికగ్నైజేషన్ మేము ఇవ్వలేదు. స్పోర్ట్స్ అథారిటీ స్టేట్ మీట్లతో అన్నా డిస్టిక్ మీట్లతో పిల్లల్ని కానీ పిలుచుకొని వాళ్ళ దగ్గర కానీ ఖర్చు పెట్టిస్తే మటుకు మాకు కానీ ఫిర్యాదు అయితే కేసు కడతాం, జైల్లో పెడతాం. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా, పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.